ఓం సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమస్తత్వవిదానంద గురుపాదాంబుజన్మనే సవిలాసమహామోహ గ్రాహగ్రాసైకకర్మణే. ఆత్మస్వరూప బంధుగణాః, నిన్నటి క్లాస్లో మనము సౌండ్ ఎక్కడి నుంచో వస్తుందండి, కొంచెం మ్యూట్ చేస్తారా ఎవరు? అనుబంధ చతుష్టయం చూస్తాము. అనుబంధ చతుష్టయంలో అధికారి, విషయ, సంబంధ, ఫలము ఈ 4 ఉంటే ఫలాన్ని చూసాము. అయితే నిన్నటి క్లాస్ తర్వాత ఇవాళ క్లాస్ మొదలు పెట్టే ముందు ఒక ప్రశ్న ఉంది. నిన్న మనం డిస్కస్ చేసిన దాంట్లో ఆత్మ అనే పదం వచ్చింది. అక్కడ ఆత్మ అనే పదంకి చెప్పినప్పుడు ఆత్మస్వరూప నిష్టలో ఉండాలి అని చెప్పడం జరిగింది. అదే మన నిజమైన స్వరూపము, దాంట్లో ఉండాలి అని చెప్పాం. అయితే ఆ స్వరూప నిష్టలో ఉంటే మిగతా వ్యవహారం అంతా కూడా దేహాది ఇంద్రియాల సంఘాతానికి సంబంధించిన విషయాలన్నీ కూడా వ్యవహారం అంతా కూడా డ్రాప్ అయిపోతుంది. అంటే లోకంలో మనం ఏమీ చేయలేము, సైలెంట్గా కూర్చుండిపోతాము. అలా ఒక ఇన్సోమ్నియా వచ్చిన పేషెంట్ లాగా తయారవుతాము, డల్గా ఉంటాము అన్నట్లు ఒక సందేహం. అయితే ఆత్మస్వరూపంలో ఉండడం వల్ల మనకు అలా ఏమీ జరగదు. మనం ప్రతిదీ ఎరుకతో గమనిస్తూ ఉంటాం. దేహం ఏం చేయాలో అది చేస్తూ ఉంటుంది. దేహము కావాల్సినటువంటి పనులు ఏవైతే మనం చేస్తూ ఉంటామో, ఉదాహరణకి అమ్మగారులు ఎవరైనా వంట చేస్తున్నారు అనుకోండి, ఆత్మస్వరూప నిష్టలో ఉంటే వంట చేయడం మానేయరు, వంట చేస్తూ ఉంటారు. కానీ ఆ చేస్తున్న వంటలో చాలా ఎక్కువగా శ్రద్ధగా చేస్తారు. సపోజ్ ఇప్పుడు వంట చేస్తూ లేదనుకోండి, ఆ పొయ్యి మీద పెట్టేసి ఏదో చేస్తూ ఉంటారు, అది మాడిపోవడమో లేకపోతే ఏదైనా జరుగుతుంది. కానీ ఎరుకతో అదే వంట చేశారనుకోండి, ఆ చేస్తున్న పని మీద చాలా శ్రద్ధ ఉంటుంది, వంట కూడా చక్కగా అవుతుంది. ఆ విధంగా ఆత్మస్వరూప నిష్టలో ఉండడం వల్ల మనము ఎక్కువ ప్రేమించగలుగుతాము, ఎక్కువ పని చేయగలుగుతాము. నార్మల్గా అంటే ఇప్పుడు మేము ఆత్మస్వరూపంలో నిష్టలో ఉండడం వల్ల మా పిల్లల్ని సరిగా చూడలేకపోతామా అనే డౌట్లు ఏదో వస్తూ ఉంటాయి. అలా ఏమీ లేదండి, మీ పిల్లల్ని ఇంకా చక్కగా చూడగలుగుతారు. కాబట్టి ఆత్మస్వరూప నిష్టలో ఉండడము అంటే మిమ్మల్ని ప్రపంచం నుంచి దూరం చేసి అదేదో ఒక భ్రాంతిలో పెట్టేది కాదు. మీరు ప్రపంచంలో వ్యవహరిస్తూ ఉండగానే మీరు మీ స్వరూప నిష్ట, ఆత్మ చైతన్య నిష్టలో ఉండి ప్రపంచాన్ని సాక్షిగా చూస్తూ ఉంటారు. ఎలాగంటే ఇప్పుడు సినిమాకి వెళ్తాం అనుకోండి, సినిమాలో ప్రొజెక్టర్ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది, అది తెర మీద కనపడుతూ ఉంటుంది. కానీ తెర ఎలా ఉంటుంది? తెర మీద కనపడే చిత్రాలన్నీ కూడా తెర సాక్షిగా ఏమీ చేయకుండా తెర అలాగే ఉంటుంది. కానీ తెర మీద చాలా కనపడుతూ ఉంటాయి. హీరో బుల్లెట్తో షూట్ చేయడము,
లేకపోతే అక్కడంతా అగ్ని అంతా రావడము అదంతా జరుగుతూ ఉంటుంది. లేకపోతే సునామీ వచ్చినట్లు సినిమాలో మనకు కనపడుతూ ఉంటుంది. అదంతా కూడా తెరకేమైనా చేయగలదా? అంటే తెరని ఏమీ చేయలేదు అదంతా కూడా. తెర ఎలా ఉంటుంది అంటే సాక్షిగా ఉంటుంది. కానీ తెర సాక్షిగానే ఉంటూ ఆ అంతటిని కూడా మనకు ప్రకాశింపజేస్తుంది. ఆ ప్రొజెక్టర్ నుంచి పడిన ప్రకాశం వల్ల ఆ తెర మీద మనకు కనపడుతూ ఉంటుంది. అదే విధంగా మన జీవితంలో మనం చేసే ఈ వ్యవహారం అంతా కూడా మనం చక్కగా చేయగలుగుతాము. కాకపోతే ఆ వ్యవహారానికి మనం సాక్షిగా వ్యవహారాన్ని మనము దానిలో మునిగిపోకుండా దాని నుంచి బయట నిలబడి చూస్తూ ఉంటాం. ఎలాగంటే నదీ ప్రవాహం ఉంది అనుకోండి. నదీ ప్రవాహంలో మనం నది ఒడ్డున నిలబడుకొని ఉంటే నదీ ప్రవాహంలో చాలా వెళ్తూ ఉంటాయి. మనం గంగా నది కానీ లేకపోతే ఇతర నదులు ఏవైనా చూస్తే ఆ ప్రవాహంలో మనం బయటని ఒడ్డున నిలబడుకొని ఉంటే ఆ నదిలో ఇప్పుడు వారణాసిలో వెళ్ళామనుకోండి. వారణాసిలో మరికర్ణిక ఘాట్ దగ్గర కొంచెం ముందుకెళ్ళి నిలబడ్డాం అనుకోండి. ఆ గంగా నదిలో పుష్పాలు వస్తూ ఉంటాయి. అదే నదిలో ఈ కాలనటువంటి దేహాలు కూడా వస్తూ ఉంటాయి. కానీ ఒడ్డున మనం చూస్తూ నిలబడుకొని ఉన్నామనుకోండి. ఆ పువ్వులు వచ్చినప్పుడు మనం దాంతో తాదాత్మ్యం చెందటలేదు. అలాగే ఈ ఏదైతే కాలనటువంటి దేహాలు ఏవైతే ప్రవహిస్తూ ఉన్నాయో నదీ ప్రవాహంలో వాటితో కూడా మనం తాదాత్మ్యం చెందట్లేదు. నది ఒడ్డున మనం కేవలం సాక్షిగా చూస్తూ ఉన్నాం. అలా కాకుండా మనము పువ్వులొచ్చినప్పుడు ఆనందంగా ఉండి, ఆహా! ఈ సువాసన చాలా ఈ నదిలో చాలా సువాసన వస్తూ ఉంది. అలాగే ఈ దేహాలొచ్చినప్పుడు దుర్వాసన వస్తూ ఉంది అంటే, మనం వాటితో ఆ నదీ ప్రవాహంలో ఉన్న వాటితో కూడా మనము మునిగిపోతున్నాం. యాక్చువల్‌గా మనం ఎక్కడున్నాము? నది ఒడ్డునున్నాము. నది ఒడ్డునున్నప్పుడు మనం ఎలా ఉండాలి అంటే, ఆ నదిలో ప్రవహించేటన్నిటికి సాక్షిగా ఉండాలే కానీ, ఆ నదిలో ప్రవహించేదానికి దాంటితో తాదాత్మ్యం చెంది, దాంట్లో ఏవైతే పువ్వులు, పుష్పాలొస్తే సంతోషంగా చాలా సువాసనంగా ఉన్నాయి. అలాగే ఏవైనా మిగతా ఏవైనా వస్తే దుర్వాసన వస్తుంది అన్నట్లుగా కాకుండా, మనం బయట ఉన్నాం కాబట్టి, బయట చూస్తూ ఉన్నాం కాబట్టి, దాంతో మనకు తాదాత్మ్యత లేదు. ఇది స్పష్టంగా మనకు అర్థమవుతుంది నదీ ఉదాహరణలో. అయితే ఇదే పని మనము సంసార విషయంలో చేయాల్సి ఉంటుంది. సంసారము అంటే ఏదో పెళ్లి చేసుకొని పిల్లల్ని కని ఉంటారు అని కాదు. సంసారము అంటే ఇది ఎవరికైనా వర్తించొచ్చు. నాది, నేను అనే భావన కలిగి ఉన్నవాళ్ళు. నేను, నాది అనే భావన మనల్ని బంధిస్తుంది. ఆ నేను, నాది అనే భావనలో మనం ఎలా ఉండాలి అంటే, ఈ నదీ దృష్టాంతంలో ఎలాగైతే మనం తీసుకొని ఉంటామో, అదే విధంగా మనము ఆత్మస్వరూప నిష్టలో ఉన్నప్పుడు, ఈ సంసారాన్ని సాక్షిగా చూస్తూ, నేను, నాది అనే భావన లేకుండా మనం ప్రపంచంలో వ్యవహరిస్తూ ఉంటే, ప్రపంచంలో మనం వ్యవహరిస్తున్నప్పుడు మనకు ప్రేమ అనేది అనుభవానికి వస్తుంది. అంతేగాని ఆత్మస్వరూప నిష్టలో ఉంటే అదేదో ఇన్సోమియా వచ్చినట్టు మెంటల్‌గా తయారైపోవడం, దేహానికి ఈ జగత్తుని విడివడి జగత్తులో కాకుండా ఇంకెక్కడో జీవిస్తున్నట్లు ఉంటారు అని కాదు. కాబట్టి ఆత్మస్వరూప నిష్ట అంటే మనం సాక్షిగా ప్రతీదీ ఎరుకతో ఫుల్ అవేర్‌నెస్‌లో మనం గమనిస్తూ ఉంటాం. అయితే నిన్నటి క్లాస్‌లో మనం ఏం చూసామంటే అధికారి గురించి చూస్తూ వివేకము అనేది చూసాం. వివేకము అంటే ఆత్మ, అనాత్మ వివేకము. ఏది ఆత్మ? ఏది అనాత్మ? ఏదేదైతే ఆత్మ కానిది ఏదేదైతే ఉందో అదంతా కూడా అనాత్మయే. దేహము, మనస్సు, ఇంద్రియాలతో మొదలుకొని ఈ ప్రపంచము, జగత్తంతా కూడా మన ఇంద్రియాలకు కనపడేటువంటి శబ్దములు కానీ, రూపములు కానీ, మనం ఆస్వాదించే గంధము కానీ, రసము కానీ, స్పర్శ కానీ, ఈ 5 ఇంద్రియాలతో మనం చేసే వ్యవహారమే ప్రపంచము. పంచ ఇంద్రియాలతో చేసే వ్యవహారము మనకు ప్రపంచంలాగా భాసిస్తుంది.
కళ్ళతో మనం చూస్తున్నాం కాబట్టి వస్తువులు కనపడుతున్నాయి. మనం చూడడం మానేసి కళ్ళు మూసుకుంటే వస్తువులనేవి కనపడటం లేదు. సో, ఈ పంచ ఇంద్రియాలతో మనం చేసే వ్యవహారాన్నే ప్రపంచంగా మనం చెప్పుకోవాలి. సో, ఈ ప్రపంచమంతా కూడా ఈ దేహము, మనస్సు, ఇంద్రియాలు మొదలుకొని ఇక్కడ నుంచి మొదలయ్యి మొత్తం ఇక్కడ ఏదైతే కనపడుతూ ఉందో అదంతా కూడా అనిత్యము, అశాశ్వతం. అది అనిత్యము అని తెలుసుకొని వివేకం మనకు కావాలి. అది అనిత్యము అని ఎప్పుడైతే మనము తెలుసుకుంటామో అప్పుడేమవుతుందంటే రెండవ మెట్టు సాధన చతుష్టయంలో వైరాగ్యము. వైరాగ్యము అంటే ఏంటంటే ఆచార్యుల వారు ఏం చెప్తున్నారంటే, ఇహ అముత్ర ఫలభోగేషు విరాగః. అంటే ఇక్కడ ఇహ అంటే ఈ జగత్తులో, ఈ భూమి మీదను ఏవేవైతే మనము ఫలాలు వస్తాయో వాటి మీద, అలాగే యజ్ఞాలు, యాగాలు చేసేసి స్వర్గాది లోకములు పొందాలి అనే ఇచ్చ. ఆ 2 ఫలాలు కూడా ఇక్కడ వచ్చే ఫలాలు, ఈ తర్వాత అముత్ర వేరే లోకాలకి వెళ్ళాలి అనే ఇచ్చ. ఈ రెండిటిలో కూడా మనకు వైరాగ్యం కావాలి. అంటే వైరాగ్యం కావాలి అంటే మనం వివేకం చేసిన తర్వాత వైరాగ్యం చేయాలి కదా! వివేకము ఇది నిత్యము, ఇది అనిత్యము అని తెలిసిన తర్వాత ఎప్పుడైతే మనము నిత్యము కానిది ఏదైతే ఉన్నదో దాని పట్ల మనకు వైరాగ్య భావన ఉండాలి. అలా కాకుండా నేను అనిత్యమైన దాన్నే పట్టుకుంటాను అంటే మనకు ఈ జగత్తు ఏం చేస్తుంది అంటే ఆ జగత్తు సంసారంలో మనల్ని ముంచేస్తుంది. అనిత్యమైన వాటి వస్తువులు పట్టుకొని అశాశ్వతమైన దాంతో ఉంటే. కాబట్టి అనిత్యమైనది ఈ దేహముతో మొదలుకొని ప్రపంచమంతా కూడా అనిత్యమే. మీకు అనిత్యము అని ఎలా తెలుస్తుంది అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీరు బాల్యంలో ఉన్నటువంటి దేహము ఇప్పుడు ఉందా అండి? ఒకవేళ బాల్యములో ఉన్నటువంటి దేహము ఇప్పుడు ఉంటే మీరు 2 అడుగులో, 3 అడుగులో ఇంకా 1.5 అడుగో ఎంతో ఉండాలి. కానీ ఆ దేహము లేదే ఇప్పుడు. ఇది ఇప్పుడు 5 అడుగులు, 6 అడుగులు, 5 అడుగుల 6 అంగుళాల దేహము ఉన్నది. అయితే మరి ఆ దేహము లేదు అనే సత్యాన్ని మనం గ్రహిస్తే అప్పుడు మనకు ఆ వివేకముతో కూడుకున్నటువంటి వైరాగ్యము మనకు అర్థమవుతుంది. బాల్యములో నేను అనే భావన మాత్రం ఉంది కానీ, అయితే అదే దేహము మనకు కంటిన్యూ అవ్వలేదు. దేహంలో మార్పులొస్తున్నాయి. దీని సైంటిఫిక్ కూడా 12 సంవత్సరాలకోసారి దేహం మారుతుంది అని సైంటిఫిక్‌గా కూడా చెప్తున్నారు. అయితే బాల్యములో లేని దేహమే ఇప్పుడు లేనప్పుడు, ఇంకా ఈ ప్రపంచము, ఈ ఆస్తులు, ఈ అంతస్తులు ఇవన్నీ కూడా బయట కనపడుతున్నటువంటి వాటి మీద మనం మమకారం పెంచుకోవటము ఎంతవరకు సమంజసం? ఈ ఈ దేహాన్ని మొదలుకొని ఈ ప్రపంచమంతా కూడా కనపడుతున్నదంతా కూడా ఏవేవైతే ఉన్నాయో వాటి పట్ల మనం కొంచెం వైరాగ్యమును పెంచుకోవాలి. వైరాగ్యమును కేవలం సన్యాసులు మాత్రమే పెంచుకోవాలి, గృహస్థులకు అవసరం లేదు అని కాదు. మనకు ప్రతి విషయంలో కూడా ఏవేవైతే మనము విషయాలను పట్టుకొని కూర్చొని ఉంటామో అవి మనల్ని బంధిస్తాయి. కాబట్టి మన జీవితంలో మనము కొంచెం వైరాగ్యాన్ని అవలంబించుకోవాలి. ఎప్పుడైతే మనము వైరాగ్యాన్ని అవలంబించుకుంటామో అది రెండో మెట్టు అవుతుంది.
మన సాధనలో సాధన చతుష్టయ సంపన్నంలో మన సంపద అంటే సాధన చతుష్టయ సంపదే మన సంపద. బయట ఉన్నటువంటి డబ్బు, భోగాలు, విషయాలు ఇవన్నీ కూడా సంపద కాదు. ఎందుకంటే డబ్బు మనల్ని రక్షిస్తుంది అని అనుకుంటే అది మనం చేస్తున్నటువంటి పెద్ద తప్పు. డబ్బు బయట బాహ్యంలో కనపడేటువంటి విషయాలు కూడా మనల్ని ఏమీ రక్షించవు. ఇప్పుడు చాలా మంది కోవిడ్‌లో మీరు చూసే ఉంటారు. పెద్ద పెద్ద ధనవంతులంతా కూడా డబ్బు పోగేసుకొని కూర్చున్నారు. కానీ డబ్బు రక్షించిందా అంటే లేదు. ఆక్సిజన్ సిలిండర్ రక్షిస్తుంది. ఆ ఆక్సిజన్ సిలిండర్ కూడా రక్షించలేకపోయి దేహత్యాగం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మనల్ని రక్షించేది ఏది అంటే మన నిజమైన సంపద ఏది అంటే సాధన చతుష్టయమే మనకు నిజమైన సంపద. ఈ వివేక వైరాగ్యాలతో కూడుకున్నప్పుడు మనకి ఏమని మనకి ఏమి అనుభవానికి వస్తుంది అంటే మనసులో శాంతి. ఆ శాంతి ఏదైతే ఉన్నదో అది మనకు కలుగుతుంది. ఆ శాంతి లేనప్పుడే మనకు ఎన్నో విషయాలు మనల్ని బాధిస్తూ ఉంటాయి. కాబట్టి వివేకము, వైరాగ్యము 2 కలిసి ఉన్నప్పుడు మనకు అనిత్యమైనటువంటి వస్తువులు ఏవైతే విషయాలు, ఇంద్రియ భోగాలు ఇవన్నీ ఉన్నాయో వాటి నుంచి ఇవి అనిత్యము అని మనం స్పష్టంగా తెలుసుకున్నప్పుడు వాటిలో మనం ఆ భోగాలలో పడకుండా వాటి నుంచి బయటపడి పరమాత్మని చేరుకునే ప్రయత్నం చేస్తాం. అలా కాకుండా ఆ విషయాలే బాగున్నాయి, ఇవే దీంట్లోనే ఉందాము అని అనుకుంటే మనము ఈ ప్రపంచంలో ఖర్చయిపోతాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మిగిలేదంటూ ఏమీ ఉండదు. అలా కాకుండా మనం దీన్ని వివేకం చేసి, ఓహో! ఇది అనిత్యమైన వస్తువు. దీని పట్ల నేను ఎందుకు ఆసక్తి పెట్టుకోవాలి? ఇదెప్పుడైనా పోయేదే కదా! దీన్ని నేను పట్టుకు కూర్చుంటే ఏమొస్తుంది? అనే భావంతో మనం ఉన్నామనుకోండి. జరిగేవన్నీ జరుగుతూ ఉంటాయి. మా గురుగారు ఒక విషయం చెప్తూ ఉంటారు. "న్యాచురల్ థింగ్స్ హ్యాపెన్స్ న్యాచురల్లీ." అంటే దేహానికి ఏదైనా అనారోగ్యం చేసిందనుకోండి. ఆ మందో మాకో అది వస్తుంది. ఆకలైతే భోజనం వస్తుంది. ఈ విధంగా అన్ని సహజంగా జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి మనం దీన్ని దేహాన్ని పట్టుకొని కూర్చొని ఉంటే అదేదో దేహం మీద ఒక కిరీటం పెట్టినట్లు కాదు. దేహాన్ని పట్టుకొని ఉంటే మనం ఆ దేహంతో తాదాత్మ్యం చెంది వాటితో కలిసిపోయి ఆ ఆ దేహమే సత్యము అనుకున్న భావంలో ఉండి ఆ దేహం పట్ల మనకు ఆసక్తి పెరిగిపోయి ఏమవుతుందంటే దేహమే నేను అన్న భావంలో జీవిస్తూ ఉంటే దేహానికి రోగాలొస్తాయి. మనస్సు కూడా సరిగ్గా ఉండదు. ఎప్పుడైతే మనము దేహము నేను కాదు అని దేహం పట్ల మనం సాక్షిగా ఉండి కొంచెం వైరాగ్యంతో మనం దేహాన్ని చూస్తున్నప్పుడు మనం దేహాన్ని చాలా ఆరోగ్యంగా కాపాడుకోగలుగుతాం. ఎలాగంటే మనం దేహము నేను కాదు అన్నప్పుడు దేహానికి సరైన తిండి పెడతాము. దానికి కావాల్సినటువంటి సరైన ఎక్సర్‌సైజులు చేపిస్తాము. అన్నీ చేస్తాం. కానీ అలా కాకుండా దేహమే నేను అని జీవిస్తూ ఉన్నప్పుడు దేహానికి కంటే దేహానికి కావాల్సిన దానికంటే ఎక్సెస్ ఫుడ్ ఇస్తాము. దానివల్ల ఏమవుతుందంటే డయాబెటిక్స్ లాంటి మొదలైన రోగాలు దేహానికి వస్తూ ఉంటాయి. కాబట్టి దేహాన్ని మొదలుకొని ఫస్ట్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఇక్కడ మొదలుపెట్టి దేహంతో మొదలుపెట్టి ప్రపంచంలో కనపడుతున్న ప్రతి ఒక్కటి ఈ దేహం యొక్క చర్మంతో స్టార్ట్ అయ్యి దేహం నుంచి స్టార్ట్ అయ్యి బయట కనపడుతున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా అనిత్యము, అశాశ్వతము. ఇప్పుడు ఉంటాయి, 10 సంవత్సరాల తర్వాత ఉండవు.
ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటి విషయాలు. వీటి పట్ల మనం కొంచెం వైరాగ్య భావనతో ఉండాలి. ఆ వైరాగ్యాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం వివేక వైరాగ్యాలు కలిగి ఉంటామో, అప్పుడు మనం తత్వాన్ని తెలుసుకోవడం చాలా దగ్గరగా, తత్వాన్ని తెలుసుకోవడం చాలా సింపుల్ అని మా గురువుగారు చెప్తూ ఉంటారు. ఆ భావనలో, ఆ తత్వాన్ని తెలుసుకునే మార్గంలో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. కాబట్టి మనం వివేకము, వైరాగ్యము ఈ 2 కూడా చాలా మొదటి మెట్టు. వివేకము, వైరాగ్యము లేకుండా మనం ఎంత చదివినా కూడా, ఎన్ని శాస్త్రాలు చదివినా కూడా వ్యర్థమే అవుతాయి కానీ, ఆ శాస్త్రాల్లో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపమును మనం తెలుసుకోలేం. అందుకనే ఆచార్యులు వారు వివేకము, వైరాగ్యము, శమాధి షట్క సంపత్తి, ముముక్షుత్వం ఈ 4 కూడా ఉన్నప్పుడే మనం శాస్త్రంలో ఉన్నటువంటి విషయము మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ అర్థమైన విషయము మన ఆచరణలో ఉంటుంది. ఎప్పుడైతే ఈ క్వాలిటీస్ మనకు లేవనుకోండి, గీత అంతా చదివేస్తాం, ఎక్కడ ఏ శ్లోకం చెప్పమన్నా చెప్పేస్తాం. అన్నీ బావుంటుంది. కాకపోతే ఆసురీ వేదాంతమో, లేకపోతే వాచా వేదాంతమో అవుతుంది. ఎందుకంటే జీవితానుభవంలో లేదు కదండీ! జీవితానుభవంలో లేనటువంటి వేదాంతము శుష్క వేదాంతము అని మలయాళ స్వామి వారు అన్నారు. అంటే ఆ వేదాంతం కేవలం మాట్లాడుకోవడానికే పనికొస్తుంది. ఆసురీ వేదాంతం అని కూడా అంటారు. కేవలం మాటలే కానీ ఆ భావన లేదు లోపల. కాబట్టి మనకు ఈ బేస్మెంట్ సరిగ్గా ఉండాలి. మనం బిల్డింగ్ కడుతున్నప్పుడు బేస్మెంట్ ఎలాగైతే బాగా బలంగా ఉంటే దాని మీద 4 ఫ్లోర్‌లో, 5 ఫ్లోర్‌లో, 6 ఫ్లోర్‌లో ఎన్ని ఫ్లోర్‌లు కావాలన్నా వేసుకోవచ్చు. కాబట్టి ఈ బేసిక్ నాలెడ్జ్ ఏదైతే ఉందో మనం గీత మొదలుపెట్టే ముందు ఈ బేసిక్ నాలెడ్జ్‌ని మనం తెలుసుకోవాలి. దాన్ని ఆచరణలో మనం పెట్టుకోవాలి. వివేక వైరాగ్యము అయింది. శమాధి షట్క సంపత్తి. శమము అంటే ఏమిటి? శమాధి షట్క సంపత్తిలో శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. ఈ 6 ఉన్నాయి. అయితే మొదటిది ఈ 6 శమము. అయితే ఆచార్యులు వారు శమం గురించి ఒక చోట ఏమన్నారంటే మనోనిగ్రహ అన్నారు. శమః మనోనిగ్రహ. ఆంతరేంద్రియ నిగ్రహం. మనస్సుని మనము నిగ్రహించుకోవాలి. నిగ్రహించుకోవాలి అంటే మనసును మన కంట్రోల్‌లో పెట్టుకోవాలా? అంటే నిగ్రహించుకోవడము అంటే ఇక్కడ మనసుల్ని మనసును మనం పట్టేసి కంట్రోల్‌లో పెట్టుకోమని కాదు. ఇక్కడ మనస్సు ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటుంది. మనసుకు కావాల్సినటువంటి సామాగ్రి ఈ ప్రపంచంలో దొరుకుతుంది. ఉదాహరణకి ఒక వస్తువు, ఒక అడ్వర్టైజ్‌మెంట్ చూస్తే మనసు ఆ అడ్వర్టైజ్‌మెంట్ గురించి ఆలోచించడం మొదలుపెడుతుంది. అది అవసరం లేకపోయినా కూడా దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా మనస్సు ఎన్నో సంకల్పాలను, వికల్పాలను కలిగిస్తూ ఉంటుంది. అయితే మనము ఏమి చేయాలి? ఈ మనస్సు పట్ల మనం ఏం చేయాలి? దమము అంటే ఈ మనస్సు పట్ల మనం చేయాల్సింది మనసును గమనించుట. మనసు ఒక విషయం చెప్తుంది. ఇప్పుడెళ్ళి ఐస్ క్రీమ్ తినాలి అనే ఒక విషయం మనసు మన బుద్ధిలో పెడుతుంది. మనసు ఆలోచిస్తుంది. ఐస్ క్రీమ్ తినాలి అనే విషయాన్ని మన ముందు తెచ్చిపెడుతుంది. అయితే మనం ఏం చేస్తుంటుందంటే ఐస్ క్రీమ్ తినాలా?
ఇప్పుడు ఐస్ క్రీమ్ తినే సమయమా? ఐస్ క్రీమ్ నిజంగా అవసరమా? ఐస్ క్రీమ్ తినగలిగిన వస్తువా? అనేది మనము ఆ మనస్సు పట్ల సాక్షిభావంతో చూడాల్సింది. ఇది కేవలం ఐస్ క్రీమ్‌లోనే కాదు, ఇది దృష్టాంతం. ఇలాంటివి మనస్సు ఎన్నెన్నో కల్పిస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి కొంత దూరంలో వస్తున్నాడు. చీకట్లో కొంత దూరంలో వస్తుంటే ఒక వ్యక్తి వస్తున్నాడు అని తెలుస్తుంది. ఆ వ్యక్తి కొంచెం దగ్గరికి రాగానే మగవాడో లేకపోతే ఆడావిడ అన్నది తెలుస్తుంది. ఇంకా కొంచెం దగ్గరికి రాగానే ఇతడు నా మిత్రుడు, ఇతడు నా శత్రువు అని మనసు కల్పిస్తుంది. వ్యక్తిని వ్యక్తిగా చూడకుండా మనసు ఏం చేస్తుంది అంటే గతములోనున్నటువంటి ఏవేవైతే పాస్ట్ ఉందో దాన్ని ముందుకు తెచ్చిపెడుతుంది. ఒక వ్యక్తిని చూడగానే ఒక లేబుల్ ఏసేస్తుంది. ఆ లేబుల్‌ని లేకుండా మనం చూడగలమా? మనస్సు పెట్టే లేబుల్స్ లేకుండా మనము ఒక వ్యక్తితో వ్యవహరించగలమా? చూసుకోవాలి. ఎందుకంటే ఇది చెప్పినంత ఈజీ కాదు. ఆ లేబుల్ లేకుండా, ఆ మనిషి యొక్క గతము లేకుండా, ఆ మనిషిని మనిషిలాగా ఫ్రెష్‌గా గతమేమీ లేకుండా మనం చూడగలమా? ఆ గతమేమీ లేకుండా మనం ఎప్పుడైతే ఆ మనిషిని ప్రేమతో పలకరిస్తూ, ఆ భావంలో మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో, అప్పుడే మనకు ధమము అంటే ఏంటో తెలుస్తుంది. ఆ మనోనిగ్రహం మనకొస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా సాధన మనకు ఆచార్యుల వారు చెప్తున్నారు. ఈ సాధనని మనం డెవలప్ చేసుకోవడం వల్ల మన జీవితము చాలా చక్కగా ఉంటుంది. ఈ సాధనలు మనకి ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే జర్నీలో ఉపయోగపడే సాధనలు ఇవన్నీ. ఉదాహరణకి మనం ఒక అడవిలో నడుస్తూ ఉన్నాం అనుకోండి. అడవిలో ఒక నదీ తీరాన నడుస్తూ ఉంటే, ఆ అడవిలో ఏమీ ఉండవు. ఒక 60 మైళ్ళో, 50 మైళ్ళో నడవాలనుకోండి. ఆ అడవిలో ఏమీ ఉండవు కాబట్టి, ఆ అడవిలో వెళ్ళేటప్పుడు మనము మన సంచిలో తినడానికి ఏమైనా తినుబండారాలు, ఒక వాటర్ బాటిలు అలాంటివి పెట్టుకొని, ఆ సామాగ్రిని పెట్టుకొని, ఆ జర్నీని మనం ఎంత సుఖవంతంగా చేయగలమో. అడవే అక్కర్లేదు. మనం ఇప్పుడు ట్రైన్ జర్నీ చేసినా కూడా మనం అన్నీ ప్యాక్ చేసుకొని వెళ్తున్నాం కదండీ! మనకు కావాల్సినటువంటి చక్కగా మనకి ఏ ఆహారం కావాలో, అలాగే ఒక మంచినీళ్ళ బాటిల్ ఇవన్నీ కూడా చక్కగా ప్యాక్ చేసుకొని, ఆ జర్నీకి కావాల్సినటువంటి అన్నీ కూడా మనం తీసుకెళ్తూ ఉన్నాం. అయితే ఈ పరమాత్ముడిని తెలుసుకోవాలి అనే జర్నీలో కూడా వాటికి సహకారి సాధనలు ఏంటి అంటే, ఈ శమాధి షట్క సంపత్తి, సాధన చతుష్టం ఇవన్నీ కూడా మనకు తోడ్పడతాయి. ఎలాగైతే ఆహారము మనకు జర్నీలో ఉపయోగపడుతుందో, అదే విధంగా ఈ శమాధి షట్క సంపత్తి, ఈ సాధన చతుష్టం ఇవన్నీ కూడా భగవంతుణ్ణి తెలుసుకునే ప్రయత్నం. అంటే భగవంతుణ్ణి తెలుసుకోవడము అంటే బయట ఎక్కడో ఉన్నాడు అని కాదు. ఇక్కడ మన నేను అయి ఉన్నాను. ఆ ఆత్మ స్వరూపం ఏదైతే ఉన్నదో అది తెలుసుకునే ప్రయత్నం. అవి తెలుసుకోవాలి అంటే ఊరికేనే ఆ స్వరూపనిష్ట ఊరికే రాదు. ఇవన్నీ కూడా ఈ సాధనలన్నీ కూడా మనం చక్కగా వీటిని మన జీవితాల్లో అవలంబించుకుంటే ఆ మార్గం చాలా సులువవుతుంది. లేకపోతే
ఆ మార్గం చాలా కష్టమవుతుంది. ఎలా అంటే మీరు అడవిలో వెళ్తూ ఉన్నారు. ఎక్కడా తినడానికి ఏమీ దొరకట్లేదు. మంచినీళ్ళు కూడా లేవు. అప్పుడు ఏం చేస్తారు? మార్గం చాలా కఠినమైపోతుంది. నడవలేరు. అలాగే అక్కడే కూర్చోలేరు. నడవాలనే ప్రయత్నిస్తూ ఉంటారు. చాలా కఠినంగా ఉంటుంది. అదే మీ దగ్గర తినడానికి ఆహారము, మంచినీళ్ళు ఉన్నాయనుకోండి. చక్కగా భోజనం చేసేసి ఇంకో 4 కిలోమీటర్లు ఎక్స్‌ట్రా నడవమన్నా కూడా నడవగలరు. అదే విధంగా ఈ మార్గంలో పరమాత్ముడిని తెలుసుకునే మార్గంలో మనం వీటిని ఎంత దృఢంగా మనము దృఢం చేసుకుంటే అంత మంచిది. ఇప్పుడే చెప్పాను బిల్డింగ్‌కి బేస్‌మెంట్ ఎంత దృఢంగా ఉంటే అన్ని ఫ్లోర్‌లు కట్టుకోవచ్చు. అదే విధంగా ఈ బేసిక్స్ మనకి ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే ఈ షమాది షట్క సంపత్తి ఏవైతే ఉన్నాయో అవి, అలాగే సాధన చతుష్టయము ఇవన్నీ కూడా మనకి సహకారి సాధనలు అవుతాయి. కాబట్టి దమము అంటే మనస్సును నిగ్రహించడం కాదు. మనస్సును సాక్షిగా మనం చూడటం. మనసును సాక్షిగా ఎలా చూడాలి అనే ప్రశ్న ఒకటొస్తుంది. మనసు ఎన్నో ఆలోచనలు క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఆ ఆలోచన క్రియేట్ చేసినప్పుడల్లా కూడా మీరు మనస్సుకు, మీకు కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయండి. మనసు ఇప్పుడు ఇలా చెప్పుతూ ఉన్నది. ఆ మనసు చెప్పే ప్రవాహంలో పడి, ఆ మనసు చెప్పిందల్లా చేస్తూ ఉండాలా? లేక మనస్సును సాక్షిగా గమనిస్తూ, ఆ మనస్సు ఏ భావనలైతే తీసుకొచ్చి పెడుతుందో, ఆ భావన సత్యమేనా అని మళ్ళీ మీరిక్కడ వివేకం చేయాల్సి ఉంటుంది. మనసు ఎన్నెన్నో తెచ్చిపెడుతుంటుంది. ఒక మనిషిని చూడగానే, ఆ మనిషి నా గురించి ఏమనుకుంటున్నాడు? ఆ మనిషి నా గురించి తప్పుగా అనుకుంటున్నాడా? ఆ మనిషి నా గురించి చెడ్డగా అనుకుంటున్నాడా? ఆ మనిషి నా గురించి మంచిగా అనుకుంటున్నాడా? ఇలాంటి భావజాలం అంతా కూడా మనసు క్రియేట్ చేస్తూ ఉంటుంది. దాని నుంచి ఒక అడుగు వెనక్కి వచ్చి, ఈ మనసు ఎందుకిలా ఆలోచిస్తుంది? దీనికి మూల కారణం ఏమిటి? అని వెతుకుతే, ఆ మనసు అలా ఆలోచించడానికి మూల కారణము అజ్ఞానం. అజ్ఞానము అంటే ఏంటండి మీరలా అంటారు? అజ్ఞానం ఏముంది? మేమంతా కూడా డిగ్రీలు సంపాదించుకున్నాము. ఉద్యోగాలు చేస్తున్నాము. ఇదంతా అజ్ఞానం అవుతుందా అని మీరు అడగొచ్చు. అంటే అజ్ఞానము అదంతా అజ్ఞానమే అవుతుంది. ఎందుకు కాదు అంటే ఆత్మస్వరూప నిష్ట లేనప్పుడు ఇదంతా కూడా అజ్ఞానమే. ఏవేవైతే బాహ్య విషయాలన్నిటి మీద మనకు ఆసక్తి ఉన్నదో అదంతా కూడా అజ్ఞానమే. ఆ ఆసక్తిని వదిలి పరమాత్మని ప్రయత్నం చేసుకోవడమే జ్ఞానము. పరమాత్ముడిని పొందుట జ్ఞానం. అది కాక మిగలా మీరు ఏది చెప్పినా కూడా అజ్ఞానం కిందకే వస్తుంది. ఈ అజ్ఞానం మూలంలో ఉంది కాబట్టే మనకు ఇక్కడ ఈ మనస్సు ఇలా ప్రవర్తిస్తూ ఉంది. మనసు ఎన్నెన్నో సంకల్పాలు చేస్తూ ఉన్నది. దానికి కారణం ఏంటంటే అజ్ఞానము మూల కారణం. ఆ అజ్ఞానాన్ని తొలగించే ప్రయత్నమే మనం చేస్తున్నది. అగ్ మనం భగవద్గీత చదవడం వల్ల ఈ అజ్ఞానాన్ని మనం త్రోసిపుచ్చుతున్నాం. అజ్ఞానం అనేది పోయి జ్ఞానము స్వతసిద్ధమైన జ్ఞానము మనకు అనుభవానికి వస్తుంది. ఆ పరమాత్మ తత్వాన్ని మనం అనుభూతి చెందవచ్చు. కాబట్టి ఈ మనసు చేసే వ్యవహారం అంతా కూడా మనసు చేస్తుంది. నేను చెయ్యట్లేదు. మనసు ఎన్నో సంకల్పాలు తీసుకొచ్చి పెడుతుంది. వాటిని మనం సాక్షిగా ఉండి
ఈ మనస్సును మనము స్టేట్ లో ఉండి ఈ మనస్సు ఎందుకు ఇలా సంకల్పాలు చేస్తుంది అనేది మనము చేయవలసి ఉంటుంది. మనము మనసు పట్ల ఆ సాక్షి భావంతో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దమము అనేది మనకు ఉన్నట్టు. లేకపోతే దమము అంటే ఏంటో మనకు తెలిసినట్లు కాదు. సరే, శమాది షట్క సంపత్తిలో దమము అయిపోయింది. శమము అయిపోయింది. శమాది షట్క సంపత్తిలో శమము అయిపోయింది. దమము రెండవది దమము. దమము అంటే ఏమిటి? దానికి వెళ్ళే ముందు ఆచార్యులు వారు వివేక చూడమనిలో 22వ శ్లోకంలో శమము అంటే ఏంటో చెప్పారు. ఒకసారి చూద్దాం. విరాజ్య విషయ వృత్తాత్ దోష దృష్ట్యా ముహుర్ముహు స్వలక్ష్యే నియతావస్థ మనశ్శమ ఉచ్యతే. ఈ విషయాల పట్ల మనం ఎలా ఉండాలి అంటే దోష దృష్ట్యా ముహుర్ముహు. విషయాలన్నీ కూడా దోష దృష్టితో చూడాలి. మరలా ముహుర్ముహు అంటున్నారు ఇక్కడ ఆచార్యులు. దోష దృష్టితో అంటే చూడడం ఎలాగా అంటే, ఫర్ సపోజ్ నాకు ఒక స్వీట్ అంటే ఇష్టం ఉంది అనుకోండి. ఆ స్వీట్లు 5, 6, 7, 8 ఒక 10 తినగలను. 11వ స్వీట్ ఇస్తే నేను తినలేను. ఎందుకంటే అప్పటికే ఆ స్వీట్ మీద తినాలి అనే ఆశ, ఆసక్తి వెళ్ళిపోయి ఉంటుంది. 4 స్వీట్లు తింటానే 5వ స్వీట్ తినగలమా అంటే తినలేము. ఆ స్వీట్ తినడం వల్ల అనారోగ్యం చేసే అనారోగ్యం చేయవచ్చు. ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవచ్చు స్వీట్లు తినడం. ఆ స్వీట్ కనపడినప్పుడల్లా మనం స్వీట్ తినాలి అనే ఆసక్తి కాకుండా, స్వీట్ అనేది ఎగ్జాంపుల్. ఇంకా వేరే విషయాలు ఒక మనిషితో రిలేషన్ కావచ్చు. ఇవన్నీ కూడా మనం జగత్తులో వ్యవహారం ఎలా చేస్తున్నాము వ్యవహరించేటప్పుడు వీటన్నిటిలో కూడా ఆ స్వీట్ తినాలి. ఆ స్వీట్ తింటే నాకు ఏదైనా, ఇప్పుడు సపోజ్ ఒక స్వీట్ తిన్నాను అనుకోండి. ఆ స్వీట్ తింటే నాకు అలర్జీ వచ్చింది అని అనుకుందాం. ఆ స్వీట్ తింటే అలర్జీ వస్తుంది అన్న విషయం నాకు తెలిసినప్పుడు ఆ స్వీట్‌ని నేను ఎలా చూడాలి? ఇది చాలా మంచిది. ఈ స్వీట్ నాకు ఆనందాన్ని ఇస్తుంది, సుఖాన్ని ఇస్తుంది అని తినాలా? లేక ఈ స్వీట్ తింటే నాకు పలాని అలర్జీ వస్తుంది. కాబట్టి ఈ స్వీట్ నేను తినకూడదు అన్న భావంతో చూడాలి. అంటే ఆ స్వీట్ తింటే నాకు అలర్జీ వస్తుంది. ఇది మంచిది కాదు అనే దృష్టితో చూడవలసి ఉంటుంది నేను. అలా కాకుండా ఆ స్వీట్ తీసుకొని నేను తినేస్తే ఏమవుతుంది? ఆ అలర్జీ అనే అనారోగ్యం ఏదో వచ్చేస్తుంది. ఏ విధంగా అయితే అలర్జీని వదిలేసి అలర్జీ రాకుండా ఉండుట కోసం ఆ స్వీట్‌లో నాకు దోషం అనేది కనపడిందనుకోండి. ఈ స్వీట్ నన్ను బంధిస్తుంది. ఈ స్వీట్ నాకు మంచి చెయ్యదు. ఈ స్వీట్‌లో తినదగ్గది ఏమీ లేదు. ఇది ఊరికే తియ్యగా ఉంటుంది. నోటికి, నాలికకు కాసేపు తీపినిస్తుంది. కానీ ఇది తిన్న తర్వాత నాకు అలర్జీ వస్తుంది అనే దోషాన్ని నేను ఆ స్వీట్‌లో చూసాననుకోండి. అప్పుడు నేను ఆ స్వీట్‌ని తింటానా? తినను. అదే విధముగా మనందరము కూడా ఇంద్రియ విషయాలు, ఇంద్రియ భోగాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల, ఆ విషయాల పట్ల దోష దృష్టితో
ఏవేవైతే విషయాలు నాకు సుఖాన్ని ఇస్తాయి అని మనం అనుకుంటున్నామో ఆ విషయాలన్నీ కూడా సుఖాన్ని ఇచ్చినట్లే అనిపిస్తుంది కానీ ఆ సుఖాన్ని ఇవ్వట్లేదు. ఒకవేళ మీరు ఆ సుఖాన్ని ఇస్తున్నాయి అని అన్నారనుకోండి. ఒకవేళ ఆ విషయాలు మీకు ఆ సుఖాన్ని ఇస్తుంటే, ఆ విషయాలతో మీకు సుఖము ఎప్పుడూ ఉన్నదా? 24/7 ఆ సుఖం మీకు అనుభవానికి వస్తుందా? ఆ విషయాలు మీకు సుఖాన్ని ఇస్తున్నాయా? అనేది మనం చూసుకో. ఆ విషయాలు మనకు సుఖాన్ని ఇవ్వట్లేదు అని తెలిసి, మనం వాటి పట్ల దోష దృష్టితో ఉండాలి. ఇది ఆచార్యుల వరకు మనకు క్షమ అంటే ఏంటో చెప్తుంది. క్షమ అయిన తర్వాత దమం. దమ. దమం కాదు దమ. క్షమ, దమ. దమ అంటే చక్షురాది బాహ్యేంద్రియ నిగ్రహ. ఈ బాహ్యేంద్రియాలు ఏవైతే ఉన్నాయో, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, అలాగే స్పర్శేంద్రియం, స్కిన్. ఈ బాహ్యేంద్రియాల పట్ల, ఈ ఇంద్రియాలు ఏవేవైతే మనకి సుఖాన్ని ఇస్తున్నాయి, మన కళ్ళు ఉన్నాయండి. కళ్ళు ఉంటే ఆ కన్నులు రూపాన్ని చూడాలి, ఒక అందమైన రూపాన్ని చూడాలి అని అనుకుంటుంది. అందమైన రూపాన్ని చూస్తే కళ్ళకు ఆనందం. మంచి సౌండ్ సిస్టమ్ పెట్టుకొని ఒక మ్యూజిక్ ఏదైనా వింటే చెవులకి ఆనందంగా కలుగుతుంది. ఒక సెంట్, మంచి ఫ్రేగ్రెన్స్ వచ్చే ఫ్లవర్ కానీ, సెంట్ కానీ తీసుకుంటే వాటితో గ్రాణేంద్రమైనటువంటి ముక్కుకు ఆనందం కలుగుతుంది. అలాగే రసనేంద్రియం, నాలుక. నాలుకకి మనకు కావాల్సినటువంటి రుచికరమైన ఆహారం ఏదైతే ఇస్తుందో నాలిక, అది ఆ విషయాలు కావాలి అన్నట్టు చూస్తుంది. ఇక స్పర్శ. ఈ స్పర్శ ఏమేం చేస్తుంది అంటే, స్పర్శకి మనం ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే, మీరు కాసేపు మసాజ్ చేసుకున్నారనుకోండి. ఆ మసాజ్ ఎంత హాయిని ఇస్తుంది ఈ స్పర్శకి అనిపిస్తుంది. ఇలాగా ఈ 5 విషయాలు కూడా 5 ఇంద్రియాలు కూడా 5 విషయాల పట్ల వెళ్తూ ఉంటాయి. కంటికి రూపము కావాలి, చెవులకి మంచి మ్యూజిక్ కావాలి, శబ్దాలు. ముక్కుకి మంచి వాసన కావాలి, నోటికి మంచి రుచి కావాలి. స్పర్శేంద్రియంకి మంచి స్పర్శ కావాలి. ఇలాగా ఈ 5 విషయాలు ఏవైతే ఉన్నాయో, ఆ విషయాల పట్ల ఈ ఇంద్రియాలు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మనం గీతలో చూడబోతున్నాం. ఇంద్రియాలు ఎలాంటివంటే గుర్రాల్లాగా పరిగెత్తాలి అని చూస్తూ ఉంటాయి. ప్రపంచంలో కనపడుతున్నటువంటి విషయాలన్నీ కూడా ఈ 5 ఇంద్రియాలకు కనపడుతున్నటువంటి కావాల్సినటువంటి విషయాలు. ఈ 5 ఇంద్రియాలని మనం నిగ్రహించుకుంటున్నామా? నిగ్రహించుకోవడము అంటే వాటిని మన కంట్రోల్‌లో పెట్టేసుకోవడము, కళ్ళను ఇలా కప్పేసుకోవడము, చెవులు వినకుండా ఇలా మూసేసుకోవడము,
ఇలా కాదు. వాటిని మన కంట్రోల్‌లో పెట్టుకోవడము అంటే, వాటికి ఏవేవైతే విషయాలు ఉన్నాయో, ఇంద్రియాలకు కావాల్సినటువంటి విషయాలు ఏవేవైతే ఉన్నాయో, వాటి పట్ల మనం ఎలా ఉన్నాం? ఆ విషయాల పట్ల వాటితో తాదాత్మ్యం చెంది, ఆ విషయాలనే చూస్తూ ఫర్ సపోజ్ ఇప్పుడు కంటికి మొబైల్ ఫోన్. ఈ మధ్య మొబైల్ ఫోన్‌లో యూట్యూబ్‌లో షార్ట్స్ అలాంటివేవో ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ అవి చూస్తూ మనం కాలక్షేపం చేస్తూ ఉన్నాము. అవి చూడొచ్చు, తప్పేమి కాదు. నేను తప్పు అని చెప్పట్లేదు. వాటితో మన సమయం వృధా చేసుకుంటున్నామా? గంటలు గంటలు ఫోన్ పట్టుకొని వాటిని చూస్తూ మన సమయాన్ని మనం వృధా చేసుకుంటున్నాం. అది గమనించుకో. ఒకవేళ మనం అలా సమయాన్ని వృధా చేస్తూ ఉంటే గమము లేదు. కాబట్టి ఇంద్రియాలెప్పుడు కూడా వాటికి కావాల్సినటువంటి విషయాల కోసం పరుగులు తీయాలని చూస్తూ ఉంటాయి. అలా పరుగులు తీస్తున్నటువంటి ఇంద్రియాలను మనం ఎరుకతో గమనించి రిస్ట్రెయింట్ అయ్యి, అంటే ముందుకు వెళ్తున్నటువంటి ఇంద్రియాలను వెనక్కి మలిచాలి. బయట ప్రపంచంలో ఏవో ఉన్నాయి. ప్రపంచంలో విషయాలన్నీ కూడా ఆనందాన్ని ఇస్తాయి, సుఖాన్ని ఇస్తాయి అంటే అవేవి ఆనందాన్ని ఇవ్వవు, సుఖాన్ని ఇవ్వవు. వాటిని మనం వెనక్కి మరల్చి ఆత్మస్వరూప నిష్టలో ఉండే ప్రయత్నం మనం చేయాలి. ఇంద్రియాలు ఎప్పుడు కూడా ఏవో ఒక విషయాన్ని చూస్తాయి. కళ్ళు ఒక విషయాన్ని చూసాయనుకోండి. ఒక అడ్వర్టైజ్‌మెంట్ చూసాయి. ఆ అడ్వర్టైజ్‌మెంట్ చూసిన కళ్ళు సిగ్నల్స్ బ్రెయిన్‌లోకి పంపిస్తాయి. మనసులోకి. అప్పుడు మనసు ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. ఈ విషయము నేను పర్చేజ్ చేయాలా? వద్దా? అడ్వర్టైజ్‌మెంట్‌లో చూసినటువంటి వస్తువు నేను కొనాలి అనే భావన కలిగిస్తుంది మనసు. కానీ మనం చూస్తే ఆ వస్తువు అవసరమా? లేదా? అని మనము చూసుకోవాల్సింది. ఎప్పుడైతే మనము ఆ విచక్షణ జ్ఞానంతో, వివేకముతో మనం చూస్తామో, అప్పుడు నిజంగా ఈ ఇంద్రియాలకు కావాల్సినటువంటి వస్తువులు ఏవైనా కానీ అవసరం లేదు. అవసరం ఉండే వస్తువులు మూడే ఉంటాయి. మన జీవితంలో అవసరము అన్నటి ఏమి ఉంటాయి అంటే, భోజనము, వస్త్రము, గృహం. ఉండటానికి గృహము, తినడానికి భోజనం, ఆహారము, ధరించడానికి వస్త్రము. ఈ మూడే కానీ మిగతా ఏవి కూడా మనకి మిగతా ఏవైనా కూడా ఎక్స్‌ట్రాసే. గృహము, భోజనము, వస్త్రము ఈ మూడే కూడా మనకు నిజంగా అవసరమైన వస్తువు. మిగతావన్నీ కూడా మనం ఇంద్రియాలతో అనుభవిస్తున్నటువంటి భోగాలే అవుతాయి. సో, నేను మిమ్మల్ని అందరినీ అవన్నీ ఆపేయమని నేను చెప్పట్లేదు. వాటిలో మన సమయం వృధా చేసుకుంటున్నామా? వాటిని కాకుండా మనం పరమాత్మని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామా? అది గమనించాలి. ఈ ఇంద్రియాల వ్యవహారంలో పడి, ఇంద్రియాలని లాలిస్తూ
అలా గడిచిపోతూ ఉంటే మన జీవితాన్ని మనం ఖర్చు చేసుకొని సంసారం అనే బంధంలో కూరుకుపోయి ఉంటాం. అలా కాకుండా ఇంద్రియ విషయాలను వదిలేసి ఈ ఇంద్రియాల్ని లోపలికి మలిచి బయటికి కాకుండా ప్రపంచంలో చూడడం కాకుండా అదే ఇంద్రియాలను యూజ్ చేసుకుంటూ మనము బయట ప్రపంచ విషయాలకు కాకుండా పరమాత్మ విషయం ఏదైతే ఉందో దాన్ని మనం పట్టుకో. ఆ ఇంద్రియ నిగ్రహమే దమము అంట. శమము, దమము, ఉపరతి. ఆంతరేంద్రియ నిగ్రహము, మనస్సు యొక్క నిగ్రహము శమం. బాహ్యేంద్రియ నిగ్రహము దమం. ఈ శమధమాదులు కూడా మనం మన జీవితంలోకి అవలంబించుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనము శమధమాలు కలిగి ఉంటామో ప్రపంచంలో ఏమి జరిగినా కూడా మనకు దుఃఖం అనే భావన రాదు. ఎందుకంటే ప్రపంచంలో జరిగేటన్ని జరుగుతూ ఉంటాయి. మనం సాక్షిగా ఉండి చూస్తూ ఉంటాం. మనకు వాటితో తాదాత్మ్యం లేదు. మనస్సుతోనే లేదు, ఇంద్రియాలతో లేదు. ఇంకా ఇంకా ఏముంటుందండి? ప్రపంచంలో ఏవి జరిగినా కూడా జస్ట్ చూస్తూ ఉంటాం. జరిగేవేవో జరుగుతూ ఉంటాయి. అలాగా శమము, దమము ఈ రెండింటిని కూడా మనము మన జీవితంలో అనే ప్రయత్నం మనం చేయాలి. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరి ఓం. లేదండి. ఈరోజు చాలా క్లారిటీగా అర్థమైందండి. ఓకే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.